బాగా ముదిరిపోయాయి కాబట్టి వాళ్ళ పొరల ఆపరేషన్ చేస్తున్నాం. ఆపరేషన్ కన్నా ముందు చిన్న మత్త సూది ఇస్తాము, కింద ఒకటి పైన ఒకటి. సో దానికి ఒక గంటన్నర వరకు నొప్పి అనేది తెలియదు. దాని తర్వాత ఆపరేషన్ అనేది స్టార్ట్ చేస్తాం. ఆపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత నీకు ఎదురుగా చిన్న లైట్ కనిపిస్తూ ఉంటుంది, సరేనా? ఆ లైట్నే చూడాలా. నువ్వు పొరపాటున తల కదిలించినా, కాలు కదిలించినా, నువ్వు కొంచెం అలగడినా కూడా చేతిలో చిన్న సూదులు ఉంటాయి. ఒక చోట కాకుండా ఇంకో చోట గుచ్చుకుంటే కన్ను పోయే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. నీకేమైనా ఇబ్బంది అనిపించింది, నీకేమైనా బాగాలేదు అనిపిస్తే నాకు నోట్తో చెప్పు, ఒక 2 నిమిషాలు ఆపి చేస్తాను. అంతేగాని నీ అంతకు నువ్వు కదలద్దు, తల తిప్పొద్దు, చేతులు కాళ్ళు ఆడించొద్దు, అరవద్దు, సరేనా? అది. ఇంకోటి ఏంటంటే ఇవిడికి పొరలు ఎక్కువ ముదిరిపోయినాయండి, ఆల్మోస్ట్ పాల మాదిరిగా ముదిరిపోయింది. అది అలా ఉండే వాళ్ళకి ఏంటంటే వెనక కంటి నరం అనేది ఎలా ఉంది లేనిది, బాగుంది లేనిది క్లియర్గా తెలియదు. ఆపరేషన్ చేసి ఆ పొర తీస్తేనే వెనక దాని పరిస్థితి తెలుస్తుంది. సో కంటి నరం బలంని బట్టే చూపు అనేది వస్తుంది. ఇంత వస్తుంది అంత వస్తుంది అని చెప్పడానికి అయితే లేదు. మా ప్రయత్నం అయితే ఆపరేషన్ చేసి చూస్తాము, దాని కంటి నరం బలాన్ని బట్టి చూపు వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇట్లా పొరలు ఎక్కువ ముదిరిపోయిన వాళ్ళకి లోపల మేము అందరికీ అద్దం అనేది కూర్చోబెడతాం. అద్దం లోపల లెన్స్ అనేది పెడతాం బాగా కనిపించాలని చెప్పి. ఇట్లా పొరలు ఎక్కువ ముదిరిపోయిన వాళ్ళకి ఏంటంటే కన్ను వీక్ ఉంటుంది, అంటే బలం ఉంటుంది. సో మేము పెట్టే అద్దము కొంతమందికి కూర్చోవచ్చు, కొంతమందికి కూర్చోలేకపోవచ్చు. ఆపరేషన్ టైంలో మాకు తెలుస్తుంది అది కూర్చుంటుంది లేని అని, దాన్ని బట్టి పెడతాం. లేదు మనము బలవంతంగా పెడితే ఏంటంటే కంటి నరం పైన పడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అది నేను చూస్తాను, చూసి పెడతాను. లేదు ఒకవేళ పెట్టలేని పరిస్థితి ఉంటే బయట నుంచి అద్దాలు రాసిస్తాను కనిపించేలాగా, అది వాడితే సరిపోతుంది. అది ఒకటండి. మీకు ఇప్పుడు చెప్పిందంతా నేను క్లియర్గా రాశాను. మీకు అంతా ఆపరేషన్ ఓకే అనుకుంటే సంతకం పెట్టండి. ఇద్దరు చేయాలి.